హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వాటర్ మెలన్ ఫార్మింగ్ డే 26. ఈరోజు మనం డ్రిప్ ద్వారా ఏమేమి సప్లై చేస్తున్నాం చూద్దాం. సో ముందుగా ఇది మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ 1261, ఇది వచ్చేసి పర్ ఎకర్ 3 kg ఇస్తున్నాము. దీంతోపాటు ఎలిక్చర్, ఇది వచ్చేసి 2 లీటర్స్ పర్ ఎకర్ ఇస్తున్నాము. సో ఇందులో మనకి హ్యూమిక్, పల్విక్ అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇదేంటంటే తీగ అనేది ఫాస్ట్గా కిందికి దిగడానికి, పట్ట మించి కిందికి దిగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ మనం 2 ఎకర్స్కి ఒకటేసారి వెంచర్ ద్వారా సప్లై చేస్తున్నాం. సో ఇందులో మనము 6 kgs ఆఫ్ 1261 అండ్ 4 లీటర్స్ ఆఫ్ ఎలిక్జర్ మిక్స్ చేసాము. ఇది ఒక 100 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి వెంచర్ ద్వారా డ్రిప్ ద్వారా ఇస్తున్నాము ఇప్పుడు. సో మేము మొన్న 24th రోజు కూడా ఇది ఎక్కించాము. సో 24th రోజు మేము ఏం చేసామంటే జస్ట్ తీగ అనేది ఎక్కడ దాకా ఉంది. సో 2 డేస్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో చూసాము. ఒకసారి మీరు కూడా చూద్దాం. ఈరోజు డేట్ వచ్చేసి 15th Jan. మనం 13th Jan రోజు తీగ అనేది ఇక్కడ వరకు ఉంది, మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాము. సో ఇది 2 డేస్ అనమాట. నేను 13th Jan ఈవినింగ్ 5:30కి పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి 15th Jan మార్నింగ్ 11 AM అవుతుంది. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఇంచెస్ అనేది గ్రో అయింది. సో మనం ఏం చేద్దామంటే ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నామండి. సో మళ్ళీ ఒక 2 డేస్లో చూద్దాము. సో మనకేంటంటే ఎవ్రీ 1 or 2 డేస్లో ఈ గ్రోత్ అనేది ఎంత వస్తుందో చూడాలి. ఒకవేళ గ్రోత్ అనేది మంచిగా రాకపోతే మనం ఏంటంటే ఫర్టిలైజర్లో ఇంకా ఏదైనా చేంజెస్ చేయాలన్నమాట. సో మనం ఇచ్చిన ఫర్టిలైజర్ దీనికి కరెక్ట్గా తీసుకుంటున్నట్టయితే ఇది గ్రోత్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. లేదంటే మన ఫర్టిలైజర్లో కొన్ని చేంజెస్ చేయాలి.